డిజిటల్ పూల్ మాట డిజిటల్ పూల్ ఇన్కమ్. సో డిజిటల్ పూల్ అంటే ఏంటి, డిజిటల్ పూల్ ఇన్కమ్ ఎలా వస్తుందో చెప్తాను మీ అందరూ కూడా క్లియర్ గా. సో డిజిటల్ పూల్ ఇన్కమ్ కంపెనీ ఏ విధంగా ఇస్తుందంటే, సో మనకు మన టీం ద్వారా కాకుండా, అప్లయన్స్ ద్వారా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఇంటికి కావాల్సినటువంటి ఐటమ్స్ ని ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తూ ఉంటారు కామన్ గా. సో ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి యాజ్ ఏ కస్టమర్ గా వాళ్ళకి ఒక 50% సేవ్ అవుతారు. సో ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ, రీపర్చేస్ లో 19 లెవెల్స్ వరకు ఇన్కమ్ షేర్ చేస్తుంది. అయితే వీళ్ళు ఆన్లైన్ ద్వారా కొనుక్కోవడం వల్ల ఆ 19 లెవెల్స్ కి కంపెనీ షేర్ చేసే ఇన్కమ్ ఏమవుతుంది, కంపెనీ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఇన్కమ్ ని డిజిటల్ పూల్ కి క్లబ్ చేస్తుంది కంపెనీ అన్నమాట. సో క్లబ్ చేసి వీక్లీ పేమెంట్ ఇస్తుంది. అయితే డిజిటల్ పూల్ ఇన్కమ్ కూడా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే మన యొక్క ఐడిని 10,000 తోని మనం డిజిటల్ పూల్ కి యాక్టివేషన్ చేసుకుంటే, సో కంపెనీ ఏమిస్తుంది మనకంటే, సో డిజిటల్ పూల్ కి మనం 10,000 తో మన ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే కంపెనీ మనకు సిద్ధిగలంగా స్టెవియా ఎక్స్ట్రాక్ట్ అని 2 ప్రొడక్ట్స్ ఇస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు 10,000 వాల్యూ చేసే ఒక రిడీమ్ కూపన్ ఇస్తుంది కంపెనీ. సో ఈ రిడీమ్ కూపన్ ఎలా వాడుకుంటామంటే, మనము ఈ యొక్క హైరిచ్ సూపర్ మార్కెట్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా మనం ఎంతైతే బిల్ చేస్తామో ఆ బిల్ అమౌంట్ కి ఒక 8% క్యాష్ బ్యాక్ రూపంలో మనకు మన వ్యాలెట్ కి వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి, హైరిచ్ మార్ట్ కి వెళ్ళేసేసి ఒక 2,000 బిల్ చేస్తే, సో 2,000 అమౌంట్ కి 8% అంటే ఎంత, జస్ట్ 160 రూపీస్. సో ఈ 160 రూపీస్ ఏమవుతాయంటే మనకు ఈ యొక్క డిజిటల్ పూల్ లో 10,000 ఉంది కాబట్టి ఈ 10,000 నుంచి 160 మైనస్ అయ్యి మన వ్యాలెట్ కి వస్తుంది అనమాట. ఆ వచ్చినటువంటి అమౌంట్ ని మనం బ్యాంక్ కి విత్డ్రా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రిడీమ్ కూపన్ 10,000 వాల్యూ చేసే రిడీమ్ కూపన్ మొత్తం మనం వాడుకోవచ్చు అనమాట. సో డిజిటల్ పూల్ ఇన్కమ్ కంపెనీ ఎలా ఇస్తుందంటే వీక్లీ ఇస్తుంది అనమాట ఇన్కమ్ అనేది కంపెనీ. సో మనకు డిపెండ్స్ అపాన్ ఆన్లైన్ సేల్స్ ని బట్టి కంపెనీ మనకి ఇస్తుంది ఇన్కమ్ అనేది. సో ఎప్పటి వరకు ఇస్తుందంటే కంపెనీ మనకు 30,000 అంటే మనం పే చేసినటువంటి ఆ యొక్క 10,000 అమౌంట్ కి 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇస్తుంది. అయితే ఇక్కడ డిజిటల్ పూల్ లో ఎవరైతే ఈ యొక్క 10,000 తోనే డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ యొక్క ప్రివిలేజ్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే ప్రివిలేజ్ ఐడి కూడా యాక్టివేషన్ అవుతుంది. లేదా ఎవరైనా సరే ఈ 699 తో కానీ 800 రూపీస్ తో కానీ ప్రివిలేజ్ ఐడి యాక్టివేషన్ చేసుకుంటే వాళ్ళు కొంత టైం తీసుకున్నా సరే ఎప్పటికైనా సరే డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకోవచ్చు. సో మీ అందరికి క్లియర్ గా అర్థం అవ్వడం కోసం ఈ డిజిటల్ పూల్ ఇన్కమ్ ఎలా కంపెనీ షేర్ చేస్తుందంటే, సో మనకు ఎవరైతే ఆన్లైన్ ద్వారా చూసి సో ఐటమ్స్ కొనుక్కుంటారో సో అతను యాజ్ ఏ కస్టమర్ గా ఒక 50% సేవ్ అవుతాడు ఇక్కడ. సో రిమైనింగ్ 19 లెవెల్స్ కంపెనీ ఏదైతే షేర్ చేస్తుందో మిగిలిన 50% అమౌంట్ ని, సో ఆ 50% అమౌంట్ ని కంపెనీ క్లబ్ లాగా అంటే డిజిటల్ పూల్ లో క్లబ్ లాగా సో క్రియేట్ చేసి దాన్ని కంపెనీ వీక్లీగా కంపెనీ డివైడ్ చేస్తుంది. హైరిచ్ లో మనం ఒక సింగిల్ ఐడిని డిజిటల్ పూల్ కి యాక్టివేషన్ చేసుకున్నట్లయితే 10,000 తోని కంపెనీ మనకు ప్యాసివ్ ఇన్కమ్ పర్ మంత్ కి 400 రూపీస్ ఇస్తుంది. అంటే ఇలా కంపెనీ మనకు 75 మంత్స్ ఇస్తుంది అనమాట. 75 మంత్స్ ఇంటూ 400 రూపీస్ అంటే మనం ఇక్కడ 30,000 తీసుకోవచ్చు. అంటే కంపెనీ 10,000 అమౌంట్ మనం డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకుంటే ఒక ఐడి కంపెనీ ఇస్తుందంటే 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇన్కమ్ ఇస్తుంది. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ ర్యాంక్ అచీవ్ అవుతాం. ఏంటి ఆ ర్యాంక్ అంటే బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవుతాం. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకవేళ మనం 13 ఐడీస్ ని యాక్టివేషన్ చేసుకుంటే, 13 డిజిటల్ పూల్ ఐడీస్ ని యాక్టివేషన్ చేసుకుంటే కంపెనీ మనకు పర్ మంత్ కి 400 ఇస్తుంది. సో 400 ఇంటూ 13 ఐడీలు అంటే మనం పర్ మంత్ కి 5,200 తీసుకోవచ్చు. సో టోటల్ గా 75 మంత్స్ కాబట్టి మనం ఇక్కడ 3,90,000 తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ 3 అన్నమాట. ఒకవేళ మనము 40 ఐడీస్ తో ఎంటర్ అయినట్లయితే కంపెనీ పర్ మంత్ కి ఒక్కొక్క ఐడికి 400 ఇస్తుంది. సో 400 ఇంటూ 40 అంటే మనం ఇక్కడ పర్ మంత్ కి 16,000 తీసుకోవచ్చు. 75 మంత్స్ కాబట్టి మనం ఇక్కడ 12 లక్షలు తీసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే, మ్యాండేటరీ అయితే కాదనమాట. సో నెక్స్ట్ ఈ డిజిటల్ పూల్ లో ఇప్పటిదాకా మనం నాన్ వర్కింగ్ ఇన్కమ్ చూసుకున్నాం. సో వీక్లీ మంత్లీ కంపెనీస్ ఇన్కమ్ చూసుకున్నాం ఇక్కడ. సో డిజిటల్ పూల్ లో మనం ఇక్కడ వర్కింగ్ ఇన్కమ్ చూసినట్లయితే, సో వర్కింగ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే రిఫరల్ ఇన్కమ్ అన్నమాట. సో డిజిటల్ పూల్ లో రిఫరల్ ఇన్కమ్ ఎలా వస్తుందంటే, మీకున్నటువంటి సర్కిల్లో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీకున్న ఎంటైర్
మొత్తం సర్కిల్ మొత్తంలో ఒకవేళ మీరు ఈ డిజిటల్ పూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పర్సన్కి రిఫరెన్స్ ఇస్తే ఎగ్జాంపుల్, సో కంపెనీ ఒక్క రిఫరెన్స్ మీద 1000 ఇస్తుంది అనమాట, 1000 రూపాయలు ఇస్తుంది కంపెనీ. అలా మీరు ఇక్కడ ఎంత మందికైనా ఓన్ గా ఇవ్వచ్చు అనమాట. ఇద్దరికైనా ఇవ్వచ్చు, ముగ్గురికైనా ఇవ్వచ్చు, 10 మందికైనా ఇవ్వచ్చు, 100 మందికైనా ఇవ్వచ్చు అనమాట. సో మీరు ఇచ్చే ప్రతి రిఫరల్స్ మీద కంపెనీ మనకి ఏం చేస్తుంది అంటే పర్ హెడ్ కి 1000 రూపాయలు ఇస్తుంది. అంటే లెఫ్ట్ రైట్ మ్యాచింగ్ తో కాదు, మీరు ఎంత మందికి ఓన్ గా రిఫరెన్స్ ఇస్తే అంత మంది మీద కంపెనీ మీకు పర్ హెడ్ కి 1000 ఇస్తుంది. అండ్ దాంతో పాటు ఈ డిజిటల్ పూల్ లో మనకు రిఫరల్ ఇన్కమ్ తో పాటు పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ కూడా ఉందన్నమాట. అది ఎలా అంటే ఎగ్జాంపుల్, మీరు ఒక ఇద్దరికి ఇచ్చారనుకోండి రిఫరెన్స్, సో ఏ లెగ్ లో ఇద్దరు వేశారు, ఒకరి కింద ఒకరిని వేశారు, మీకు లైక్ ఎట్లా అంటే ఒకరి కింద ఒకరిని వేశారు కాబట్టి ఆ 2 రిఫరల్స్ మీయే కాబట్టి మీకు 1000 2000 వచ్చాయి. సో ఇప్పుడు మీకు పేర్ మ్యాచింగ్ ఎట్లా అంటే మీకు ఉన్నటువంటి రెండో లెగ్, సో రిమైనింగ్ లెగ్ లో మీరు చేసినా పర్లేదు, అటువైపు ఉన్నటువంటి టీం మెంబర్స్ ఎవరైనా సరే డిజిటల్ పోల్ కి యాక్టివేషన్ అయినా పర్లేదు అనమాట. సో మళ్ళీ లెఫ్ట్ లో ఐడి రైట్ లో ఐడి మ్యాచ్ అయ్యి మళ్ళీ మీకు పర్ పేర్ మ్యాచింగ్ 1000 వస్తుంది. సో ఫస్ట్ పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవాలంటే మనకి ఎలా ఉండాలంటే రేషియో 2:1 లేదా 1:2, అంటే లెఫ్ట్ లో 2 ఉండి రైట్ లో 1 ఉండాలి, అండ్ లేదా రైట్ లో 2 ఉండి లెఫ్ట్ లో 1 ఉండాలి. ఇలా మీకు ఫస్ట్ చెక్ రిలీజ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మీకు 1:1 ప్రకారం మనకు పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అయితే పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ లో మనకు పర్ డే క్యాపింగ్, డైలీ క్యాపింగ్ వచ్చేసేసి 10,000 అనమాట. 10,000 ఇస్తుంది కంపెనీ పర్ డేకి. సో హైరిష్ లో అవార్డ్ అండ్ రివార్డ్స్, సో చాలా అద్భుతమైన అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉన్నాయన్నమాట. సో అవి చూసుకుందాం ఎలానో. సో హైరిష్ లో మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ ఒక ముగ్గురిని డిజిటల్ పూల్ కి యాక్టివేషన్ చేపించి, సో వాళ్ళు కూడా ర్యాంక్స్ అచీవ్ అవుతుంటే మీరు కూడా కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వచ్చు అండ్ కొన్ని అవార్డ్స్ రివార్డ్స్ అందుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనం ముగ్గురికే కాదు, ఈ డిజిటల్ పూల్ ఐడీస్ ని ఓన్ రిఫరల్స్ ఎంత మందికైనా ఇవ్వచ్చు, అందులో ముగ్గురు సో వాళ్ళు కూడా ర్యాంక్స్ అచీవ్ అవుతూ ఉంటే మనకు కూడా ర్యాంక్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ కొన్ని ఆఫర్స్ అండ్ రివార్డ్స్ కూడా వస్తుంటాయి అనమాట. సో ఏంటో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిజిటల్ పూల్ ఐడిని యాక్టివేషన్ చేసుకొని మీకున్న సర్కిల్లో ఒక ముగ్గురిని కనుక ఈ యొక్క డిజిటల్ పూల్ ఐడిలో యాక్టివేషన్ వాళ్ళు కూడా చేసుకునేలాగా చేస్తే, సో వాళ్ళు కూడా యాక్టివేషన్ చేసుకుంటే మీ కింద వచ్చినటువంటి ముగ్గురు, సో మీరు ఇక్కడ బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవుతారు అనమాట. సో బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అవడంతో పాటు సో కుమరకోమ్ అనే కేరళ ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మీ డౌన్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు బ్రౌన్స్ ర్యాంక్ అచీవ్ అయితే మీరు ఇక్కడ సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవుతారు అనమాట. సిల్వర్ ర్యాంక్ అచీవ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు నీలియం పత్తి ట్రిప్ అనేది ఫ్రీ అనమాట. ఇది కూడా కేరళలోనే ఉంటుంది అనమాట, ఈ యొక్క ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మూడోది ఏంటంటే మీ డౌన్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు సిల్వర్లు అయితే, మీరు ఎలా అయితే సిల్వర్ అయ్యారో వాళ్ళు సిల్వర్స్ అయితే మీరు ఇక్కడ గోల్డ్ అవుతారు. సో గోల్డ్ అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకి ఇక్కడ ఊటీ ట్రిప్ అనేది ఫ్రీ అనమాట. అండ్ దాంతో పాటు గోల్డ్ అవడం వల్ల ఊటీ ట్రిప్ తో పాటు మనం కంపెనీ టర్న్ ఓవర్ నుంచి షేర్ తీసుకోవచ్చు వన్స్ మనం గోల్డ్ అయితే. అది ఎలానో చూపిస్తాను మీ అందరికి కూడా. సో ఎవరైతే గోల్డ్ అయ్యారో, సో గోల్డ్ అయిన వాళ్ళు ఎలా అంటే ఆ మంత్ లో ఈ హైరిచ్ అనే కంపెనీలో ఎవరైతే డిజిటల్ పూల్ ఐడీస్ ని యాక్టివేషన్ చేసుకుంటారో, సో యాక్టివేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరి మీద ఎవరైతే యాక్టివేషన్ చేసుకున్నారో వాళ్ళ మీద కంపెనీ 450 రూపీస్ కంపెనీ పక్కన పెడుతుంది అనమాట. అలా పక్కన పెట్టి మంత్ వైజ్ గా గోల్డ్ అండ్ ఎబో ఎవరైతే ఉన్నారో ర్యాంక్ అచీవర్స్ లైక్ గోల్డ్, ప్లాటినం, సఫేర్, పర్ల్, రూబీ, సో వాళ్ళకి ఆ యొక్క అమౌంట్ ని రాయల్టీ కింద కంపెనీ షేర్ చేస్తుంది. ఇది లైఫ్ టైం అన్నమాట. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మనం షేర్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాటినం, అంటే మన డౌన్ లో ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు గోల్డ్ అయితే మనం ఇక్కడ ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవుతాం. సో ప్లాటినం ర్యాంక్ అచీవ్ అవడం వల్ల మనకు గోవా ట్రిప్ అనేది ఫ్రీ. నెక్స్ట్ మన కింద ఉన్న ఆ ముగ్గురు ప్లాటినం ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ సఫేర్ ర్యాంక్ అచీవ్ అవుతాం, మనకు స్మార్ట్ ఫోన్ ఫ్రీ. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ యొక్క ముగ్గురు సఫైర్ అయితే మనం ఇక్కడ పర్ల్ అవుతాం. సో మనం పర్ల్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనం మలేషియా ట్రిప్ అనేది ఫ్రీ మనకు. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు వాళ్ళు పర్ల్ అయితే మనం ఇక్కడ రూబీ అవుతాం. మనం రూబీ అవ్వడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు దుబాయ్ ట్రిప్ అనేది ఫ్రీ. అండ్ ప్లస్ మనకు మంత్లీ మనకు 12 months వరకు గ్రాసరీ ఐటమ్స్ కి గాను మన కంపెనీ 3000 ఇస్తుంది. అంటే 3000 వాల్యూ చేసే గ్రాసరీ ఐటమ్స్ ఇస్తుంది కంపెనీ 12 months వరకు. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు రూబీ ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అవుతాం అనమాట. కంపెనీ మనకు రాయల్ అండ్
ఎన్ఫీల్డ్ కంపెనీ ఫ్రీగా ఇస్తుంది, ఫుల్ పెయిడ్. మనం ఏం సింగిల్ పైసా పే చేయాల్సిన అవసరం లేదు, కంపెనీ పే చేసి మనకు రాయల్ ఎన్ఫీల్డ్ గిఫ్ట్ గా ఇస్తుంది. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అయితే ఆ ముగ్గురు మనం ఇక్కడ మేనేజర్ ర్యాంక్ అచీవ్ అవుతాం. సో మేనేజర్ అవ్వడం వల్ల మనకు కంపెనీ కార్ అనేది గిఫ్ట్ గా ఇస్తుంది అనమాట, ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఫుల్ పెయిడ్ తో. నెక్స్ట్ మన కింద ఉన్న వాళ్ళు మేనేజర్ అయితే మనం ఇక్కడ ఎస్ మేనేజర్ అవుతాం అనమాట. సో అవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు సో ప్రీమియం కార్ అనమాట, బెంజ్ కార్ అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు సూపర్ మేనేజర్స్ అయితే అంటే ఎస్ మేనేజర్ అయితే మనం ఇక్కడ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాం. సో డైమండ్ ర్యాంక్ అచీవ్ అవడం వల్ల కంపెనీ మనకి ఏం చేస్తుందంటే 1,50,00,000 వాల్యూ చేసే విల్లా అనేది కంపెనీ ఫ్రీగా ఇస్తుంది. ప్లస్ ఫ్యామిలీ మొత్తానికి అబ్రాడ్ అనేది ట్రిప్ అనేది ఫ్రీ మనకు. నెక్స్ట్ మన కింద ఉన్న ఆ ముగ్గురు డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే మనం ఇక్కడ డబుల్ డైమండ్ అవుతాం అనమాట. సో డబుల్ డైమండ్ అవడం వల్ల క్రూజ్ లో మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది. అండ్ ప్లస్ మనకు 5 lakhs క్యాష్ ఇస్తుంది కంపెనీ. సో మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు సో డబుల్ డైమండ్ అయితే మనం ఇక్కడ ట్రిపుల్ డైమండ్ అవుతాం అనమాట. సో ట్రిపుల్ డైమండ్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే న్యూజిలాండ్ ట్రిప్ అనేది ఫ్రీ, ప్లస్ మనకు 10 lakhs క్యాష్ రివార్డ్ ఇస్తుంది కంపెనీ, లిక్విడ్ క్యాష్. అండ్ దాంతో పాటు మన కింద ఉన్నటువంటి వాళ్ళు ట్రిపుల్ డైమండ్ అయితే మనం ఇక్కడ బ్లూ డైమండ్ అవుతాం అనమాట. సో బ్లూ డైమండ్ అవ్వడం వల్ల సో వరల్డ్ వైడ్ గా మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది, వరల్డ్ టూర్ ట్రిప్ ఫ్రీ ఉంటుంది, ప్లస్ 20 lakhs క్యాష్ కంపెనీ రివార్డ్ ఇస్తుంది. అండ్ నెక్స్ట్ అదే విధంగా మన కింద ఉన్నటువంటి వాళ్ళు బ్లూ డైమండ్స్ అయితే ఆ ముగ్గురు మనం ఇక్కడ రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవుతాం అనమాట. సో రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అవడం వల్ల మనకు రాయల్ క్రూజ్ లో మనకు ట్రిప్ అనేది ఫ్రీ ఉంటుంది, ప్లస్ మనకు కంపెనీ జాగ్వార్ కార్ ఫ్రీ ఇస్తుంది, ప్లస్ దాంతో పాటు 30 lakhs మనకు క్యాష్ రివార్డ్ ఇస్తుంది కంపెనీ అనమాట. సో నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు రాయల్ డైమండ్ ర్యాంక్ అచీవ్ అయితే సో కంపెనీ మనకు నెక్స్ట్ అంబాసిడర్ ర్యాంక్ అనేది వస్తుంది అనమాట కంపెనీ తరపున. సో అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయిన తర్వాత మనకు ఆఫ్రికన్ సఫారీ ప్లస్ 1 crore క్యాష్ ఇస్తుంది కంపెనీ. నెక్స్ట్ మన కింద ఉన్నటువంటి వాళ్ళు అంబాసిడర్ ర్యాంక్ అచీవ్ అయితే మనము క్రౌన్ అంబాసిడర్ అవుతాం. సో క్రౌన్ అంబాసిడర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మనకు 1 acre ల్యాండ్ విత్ విల్లా అనేది మన కంపెనీ ఫ్రీగా ఇస్తుంది అనమాట. సో మన కింద ఉన్నటువంటి ఆ ముగ్గురు క్రౌన్ అంబాసిడర్స్ అవుతే మనం ఇక్కడ రాయల్ క్రౌన్ అంబాసిడర్ అవుతాం అనమాట. సో రాయల్ క్రౌన్ అంబాసిడర్ అవ్వడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే సో కంపెనీ మనకు 100 కోట్ల వాల్యూ చేసే ఎస్టేట్ ని కంపెనీ మనకు రివార్డ్ కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 100 crores. సో నెక్స్ట్ అదే విధంగా ఇదే హైరీష్ లో ఎవరైతే మేనేజర్ అండ్ ఎబో ర్యాంక్ అచీవర్స్ ఉన్నారో వాళ్ళకి కంపెనీ చేస్తుందంటే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 5% రాయల్టీ ఇవ్వడం జరుగుతుంది మేనేజర్ అండ్ ఎబో ర్యాంక్ అచీవర్స్ అనమాట. సో వండర్ఫుల్ ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఉన్నటువంటి ఒక మంచి ప్లాన్ అనమాట డిజిటల్ పూల్ అనేది. సో డిజిటల్ పూల్ లో మన ఐడియాని యాక్టివేషన్ చేసుకుంటే మనకు వీక్లీ ఇన్కమ్ వస్తుంది. మనం పెట్టినటువంటి అమౌంట్ ఏదైతే 10,000 ఉందో ఆ 10,000 కి 30,000 వచ్చేంత వరకు కంపెనీ ఇస్తుంది. అండ్ దాంతో పాటు మనం ఇక్కడ కొన్ని ర్యాంక్స్ అచీవ్ అవ్వచ్చు, ట్రిప్స్ అచీవ్ అవ్వచ్చు, అండ్ కార్స్ కావచ్చు, బైక్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు మనం అచీవ్ అవ్వచ్చు అనమాట. సో